ఈ హార్సెస్ అయితే చాలా సాలిడ్గా ఉన్నాయి. ఏం లేదన్నా ఒక 5-6 మిలియన్ అయితే ఉంటుంది ఇల్లు. హాయ్, అందరు ఎలా ఉన్నారు? సమ్మర్ టైంలో అయితే అస్సలు ఫుడ్ పోదు. ఏదైనా ఇట్లా హైడ్రేటింగ్ లిక్విడ్స్, స్మూతీస్ ఇలానే తాగాలనిపిస్తూ ఉంటుంది. మాకు ఇక్కడ ఒక డిఫరెంట్ మెలన్ ఫ్రూట్ దొరుకుతుంది అనమాట. దాంతో పాటు స్మూతీ చేస్తే చాలా మంచిది సమ్మర్ టైంకి అండ్ హైడ్రేటింగ్ కూడా. క్విక్గా వెళ్ళి తెచ్చుకొని ఆ ఫ్రూట్ స్మూతీ చేసేసుకుందాం. ఈరోజు వెదర్ కొంచెం పర్లే, లాస్ట్ వీక్కి కంపేర్ చేస్తే కొంచెం చల్లగానే ఉంది. మా బ్యాక్ యార్డ్ చేపించినప్పుడు వాళ్ళు ఈ చెట్టు ఇక్కడ పెట్టారనమాట. ఈ చెట్టు ఎంత పూలు వస్తాయంటే అన్ని పూలు వస్తాయి, కానీ ఇది ఏం పువ్వు అనేది నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఇది ఏం పువ్వు అని. ఇప్పుడు స్ప్రింగ్ సీజన్లో అయితే చాలా ఎక్కువ పూలు వస్తాయి, ఆకుల కన్నా ఎక్కువ పూలే ఉంటాయి. ఇలా మొత్తం చెట్టుకంతా రాలేస్తుంది పూలు. ఎంత బాగున్నాయో చూడ్డానికి. అలానే లాస్ట్ వీడియో పోస్ట్ చేసిన దానికి చాలా కమెంట్స్ చూసానమాట. ఇలా మీకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది అండ్ ఎప్పుడైనా రాటిల్ స్నేక్స్ వచ్చాయా మీ ఇంటికి అని. కరెంట్ బిల్ అయితే మాకు చాలా ఎక్కువ వస్తుంది, ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్స్లో చాలా ఎక్కువ వస్తుంది. మాది ఇలా ఓపెన్ టు బిలో ఉంటుంది కదా, ఎప్పుడైనా 2 స్టోరీ హౌసెస్కి ఇలా ఓపెన్ టు బిలో ఉన్నప్పుడు ఎనర్జీ కన్జ్యూమ్ చాలా ఎక్కువ అవుతుంది. సో అలా మాకు కరెంట్ బిల్ అనేది చాలా ఎక్కువ వస్తుంది సమ్మర్ సీజన్లో. ఏం లేదన్నా మనకి జూన్ నుంచి ఆగస్ట్ వరకు ఒక $400, $450 ఆ రేంజ్లో వస్తుందన్నమాట. 400-450 అంటే చాలా ఎక్కువనే. మళ్ళీ వింటర్స్లో తగ్గిపోతుంది. వింటర్స్లో అంత ఎక్కువ రాదు, బికాజ్ ఏసీ ఎక్కువ వాడడం కదా. అండ్ ఇక్కడ గ్యాస్ కూడా ఉంటుంది మనకి. వింటర్స్లో అంతా ఇల్లు హీటర్ వాడతాం కదా, హీటర్ వాడేటప్పుడు మనము ఎలక్ట్రిసిటీ వాడము, గ్యాస్ మూలాన అది రన్ అవుతుంది. సో అలా వింటర్స్లో మాకు బిల్ చాలా తక్కువ వస్తుంది, సమ్మర్స్లోనే ఎక్కువ. అసలు రాటిల్ స్నేక్ గురించి క్వశ్చన్ అడిగారు, మీ ఇంటికి ఎప్పుడైనా రాటిల్ స్నేక్ వచ్చిందా అని. ఇప్పటివరకు అయితే మా ఇంటి లోపలైతే రాటిల్ స్నేక్ ఎప్పుడు రాలేదు, కానీ మా కమ్యూనిటీలో వచ్చాయి. నేను ఇంకా ఎప్పుడు చూడలే, కానీ మాకు ఇలా కమ్యూనిటీ గ్రూప్ అనేది ఉంటుంది. ఈ మొత్తం ఈ కమ్యూనిటీలో ఉన్న అన్ని రెసిడెంట్స్ అందరూ ఆ గ్రూప్లో ఉంటారు. సో అప్పుడప్పుడు స్టార్టింగ్లో మేము మూవ్ అయినప్పుడు రాటిల్ స్నేక్స్ వచ్చేటప్పుడు చాలామంది పోస్ట్ పెట్టేవాళ్ళు అనమాట, స్నేక్ చూసాము, స్నేక్ వచ్చిందని. అదృష్టానికి ఇప్పటి వరకు అయితే మా ఇంటికి ఎప్పుడు రాలేదు. అండ్ మేము అలానే ప్రొటెక్షన్ కేర్ కూడా తీసుకుంటాం అనమాట బాగా. ఓకే, గాలి ఉంది కదా ఎక్కువ బయట ఈరోజు, అంత వేడిగా లేదు ఈరోజు. బెటర్. ఫుల్ బ్లూమ్ అయిపోయింది. ఎంత బాగుంది కదా. మా కమ్యూనిటీలో ఈ చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి. మా ఇంటి ముందర కూడా సేమ్ అదే చెట్టే ఉంది. లెఫ్ట్ వెళ్ళాలి మనం. ఆల్బర్ట్స్ తీసుకొచ్చావు ఏంటి? మనకి ప్రైస్లో దొరకదా ఆ ఫ్రూట్? ప్రైస్లో లేదు, నేను ఎప్పుడు చూడలే. ఆల్బర్ట్సన్లో ఉంటుంది ఇది. మాకు ఆల్మోస్ట్ అక్కడ నుంచి 2 minutes అవేలో ఉంది కదా. 2 minutes డ్రైవ్ అంతే. ఓ, మ్యాంగోస్ వచ్చేసాయి, కానీ ఇవి స్వీట్ ఉంటాయో లేదో. సన్సెట్ మ్యాంగో అంట. ఉందా? ఇదే. దీన్ని ఆఫ్రికన్ హార్న్ మెలన్ అంటారు, కివానో మెలన్ అని కూడా దీన్ని అంటారు. కరోనా వైరస్ లానే ఉంది ఇది, కరోనా వైరస్ ఫ్రూట్. ఏంటి? ఓకే, 2 తీసుకుందామా? ఒకటి చాలులే. ఓకే, తీసేసుకో. మనం ఇండియన్ స్టోర్ కన్నా ఇక్కడే తీసుకోవాలి, ఇక్కడే బాగుంది. కోకోనట్ ఎప్పుడు ఉండవు కానీ అప్పుడప్పుడు ఉంటాయి. మనకి పూజలకి ఆ టైంలో
మంచిగా పనికొస్తుంది. మా ఇంటి నుంచి ఈ ఆల్బర్ట్సన్ ఉంది కదా, 5 minutes కొంచెం వెనకకు వస్తే మొత్తం మౌంటైన్ హౌసెస్. ఇక్కడ ఇక్కడంతా మొత్తము ఈ స్పానిష్ లుక్ హౌసెస్ ఇలా ఉంటుంది. వీళ్ళకి టెర్రస్ లాగా ఫామ్ అవుతుంది. ఇదన్నీ మళ్ళీ మెక్సికన్ సైడ్ అంతా ఎక్కువ. ఇవన్నీ కస్టమ్ హౌసెస్. ఇక్కడ అన్నీ ఎలా అంటే వీళ్ళకి ఓపెన్ ల్యాండ్ ఉంటుంది. ఓపెన్ ల్యాండ్లో వీళ్ళు తీసుకొని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి పైకి వెళ్తే మొత్తం మౌంటైన్ హౌసెస్ ఉంటుంది ఇక్కడ. ఇది ఓపెన్ లాట్. ఇంకా కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతుంది చాలా వరకు ఇల్లులు ఇక్కడ. ఇదేంటిది, జేసీబీనా? అలాంటిది జేసీబీ లాంటిది. ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్ట్ అవుతుంది అనుకుంటా. అది క్లీన్ చేయడానికి తీసుకొచ్చారు. అది మౌంటైన్ రాళ్ళు అన్నీ ఉంటాయి కదా, అవి తీసి. అవును, ఎంత పెద్దగా ఉంది, సాలిడ్గా ఉంది ఇది. ఇక్కడ చాలా వరకు ఇలా ప్రైవేట్ ప్రాపర్టీస్ లాగా ర్యాంచ్ హోమ్ ఇలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, వీళ్ళు హార్స్ పెంచుకున్నారు ఇంట్లో, బ్లాక్ హార్స్. ఈ హార్సెస్ అయితే చాలా సాలిడ్గా ఉన్నాయి. దానికి ఎంత మంచిగా జడలేసారో. ఇక్కడ అన్ని మౌంటైన్ హోమ్స్కి ప్రైవేట్ రోడ్స్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళైతే గేట్ పెట్టేశారు, ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి ఉండదు. ఓ, ఇక్కడే ర్యాబిట్ ఉంది కదా, మన కార్ అడ్డం ఉంది పైకి వెళ్దామంటే. దా, వదలొచ్చు కదా. ఓయ్, కొంచెం ముందుకెళ్ళి వెళ్తుంది. ఓ, 2 చాలా ఉన్నాయి ఇక్కడ. అయినా అక్కడ వాళ్ళు అది మొత్తం పైకి వెళ్ళలేము, ఇంక అక్కడ నుంచి ప్రైవేట్ రోడ్ లేదు దానికి, ఆ ఇళ్ళకి. అన్ని ఇళ్ళకి ప్రైవేట్ రోడ్. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. మౌంటైన్ వ్యూస్, చుట్టూ కమ్యూనిటీస్ ఉంది. సెంటర్లో ఉన్న మౌంటైన్స్కి ఇట్లా ప్రైవేట్ హౌసెస్ లాగా ఉన్నాయి ఇక్కడ. ఈ ఇళ్ళకంతా సన్సెట్ వ్యూ అయితే క్రేజీగా ఉంటుంది ప్రతి ఒక్క ఇల్లుకి. ఇది చూడండి ఎంత బాగుంది. ఇది ఈజీగా ఏం లేదన్నా ఒక 5-6 million అయితే ఉంటుంది ఇల్లు. సన్సెట్ టైం అయిపోతుంది. అన్ని ఫ్రూట్స్ అయితే తీసేసుకున్నాము. కట్ చేయి ఫాస్ట్గా. ఓపెన్ చేస్తావా? ఓపెన్. ఫుల్ సాలిడ్ ప్యాకింగ్ ఉంది కదా. ఓకే, ఓపెన్ చేయి. ఇది వాటర్ మెలన్కి ఇదేనా వాడేది? పెద్ద నైఫ్ తీసుకో వాటర్ మెలన్కి. వాష్ చేసుకోవాలా? ఆల్రెడీ వాష్ చేసి పెడతారు వాళ్ళు. వాష్ చేసుకొని వాడాలి. ఎందుకంత భయపడతావు? అది పడిపోయింది, అది స్టిక్ అవుతుంది చూడు. ఇట్లా పెట్టాలి. సరే, ఇది తర్వాత సెట్ చేసుకో. నాకు ఫస్ట్ ఆ ఫ్రూట్స్ అన్ని కట్ చేసి. ఫస్ట్ అయితే ఇది కట్ చెయ్యి. యా, వాష్ చేయి. ఇలా ఇది ఎప్పుడు హాఫ్ అలా స్లిట్ చేయి, సెంటర్లోకి చేయి. ఇది ఇలా మనకి దోసకాయ, ప్యాషన్ ఫ్రూట్ లాగా, క్లోజ్ టు ప్యాషన్ ఫ్రూట్ అలా ఉంటుంది. ఒకసారి టేస్ట్ ఎలా అంటే క్లోజ్ టు మెలన్, ఇలా బనానా
తర్వాత మనకి దోసకాయ రెండు కలిపితే ఎట్లుంటుందో ఫ్లేవర్ అలా ఉంది. ఇది ఎలా ఉంది? పుల్లగుందా స్వీట్ ఉందా? అంతే, కొంచెం స్వీట్ ఉందా పుల్లగుందా? పుల్లగా. ఆ స్వీట్ కాదు, పుల్లగా కాదు. అదే కొన్ని కొన్ని చాలా ఫుల్ స్వీట్ ఉంటాయి. ఇది కొంచెం పుల్లగుంది. ఐ థింక్ ఇంకొంచెం రైప్ అవ్వాల్సి ఉండింది అనుకుంటా. ఓకే, ఒకటి హాఫ్ అయితే బనానాతో వేస్తా, ఇంకో హాఫ్ వాటర్ మిలన్. ఇవన్నీ ఫ్రూట్స్ కట్ చేసే. మ్యాంగో బనానా రెండు కాంబినేషన్తో ఒకటి. ఆగు, దీనికి చియా సీడ్స్ వేయాలి. ఫస్ట్ చియా సీడ్స్ ఒక సోక్ చేస్తా. ఓకే. చియా సీడ్స్ ఒక 2 స్పూన్ అంత సోక్ చేసుకొని దాంట్లో వేసుకుంటే ఇది కూడా హెల్దీ. ఈ చియా సీడ్స్ కూడా ఫైబర్ రిచ్ కదా, చాలా గట్ హెల్త్కి చాలా మంచిది. ఇది ఒక 10 మినిట్స్ సోక్ అయితే దీన్ని మనము స్మూదీలోకి కలిపేసుకోవచ్చు. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి, మోషన్ ఏదైనా కరెక్ట్ అవ్వకుండా ఉంటే అలాంటి వాళ్ళంతా ఇది తాగితే, ఈ చియా సీడ్స్ తింటే చాలా మంచిగా రిలీఫ్ ఉంటుంది. గట్ హెల్త్కి చాలా మంచిది. ఇది మొత్తం ఇట్లా స్కూప్ చేయాలి. ఈ సీడ్స్తో కూడా వేయచ్చు, సీడ్స్ కూడా తినచ్చు దీన్ని. చాలామంది ఈ సీడ్స్ డ్రై చేసి అలా కూడా తింటారు. స్కూప్ చేసుకోవాలి. మొత్తం ఈ పల్ప్ ఇంపార్టెంట్. ఎంతైనా ఎక్స్పెన్సివ్ ఫ్రూట్ ఇది. అవును, ఎక్స్పెన్సివ్ ఫ్రూట్. ఒక ఫ్రూట్ మనకి $6.79 పడింది. అండ్ ఇది చాలా వరకు ఆఫ్రికాలో పండుతారు. ఆఫ్రికా, నెదర్లాండ్ అండ్ కొన్ని యుఎస్ కొన్ని స్టేట్స్లోనే దొరుకుతుంది. ఇది పండుతారు. మోస్ట్లీ ఆఫ్రికా సైడ్ కామన్, చాలా ఎక్కువ. అందుకే దీన్ని ఆఫ్రికన్ హార్న్ మెలన్ అని కూడా పిలుస్తారు. అటు సైడ్ ఎక్కువ. నేను మెక్సికన్ అనుకుంటున్నా ఫ్రూట్ ఇది. కాదు, ఇది ఆఫ్రికన్ ఒరిజిన్. ఎంత గొజ్జు వచ్చింది చూడండి, ఒక్క జెల్లీ ఉంది. అండ్ చాలా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సో అందుకని సమ్మర్లో హైడ్రేషన్ ఇది బాగా. అండ్ ఇట్లా ఇంటెస్టైన్కి కూడా చాలా సూదింగ్గా ఉంటుంది. నీకు స్మూదీకి ఎంత కావాలో అంత మాత్రం కట్ చేయి. ఇంకా ఇంకొంచెం చాలు అదేసే. దోసకాయ యాడ్ చేయనా వద్దా? కుకుంబర్ వద్దు, సరే ఓకే. సో ఇదొకటి బనానా, యాపిల్, మ్యాంగో. అండ్ ఇది వచ్చి మెలన్ అండ్ వాటర్ మెలన్, డ్రై ఫ్రూట్స్, చియా సీడ్స్. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ అంత చియా సీడ్, షుగర్ వేసుకోవాలి, ఆప్షనల్. నేనైతే షుగర్ వేసుకుంటా. కొన్ని డ్రై ఫ్రూట్స్. నార్మల్ స్మూదీ లాగానే మిల్క్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడం. స్మూదీ పైకి. బనానా అయిపోయింది కదా, ఇప్పుడు వాటర్ మిలన్. ఈ మెలన్ దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అని ఏం అవసరం ఉండదు, మిల్క్ కూడా అవసరం ఉండదు. జస్ట్ అలానే కావాలంటే కొంచెం మింట్ యాడ్ చేసుకోవచ్చు, రిఫ్రెష్మెంట్. చియా సీడ్స్ ఇంత ఒక 2 స్పూన్ వేసుకుంటావు, నీకు ఎంత కావాలో అంత వేసుకో. మొత్తం వేసేస్తా, వేస్ట్ అవుతుందా? వద్దు, ఉండని అట్లా తినొచ్చు. అది వేస్తా అంటే వేసుకో. వద్దులే, వాటర్లో కావచ్చు పొద్దున్న. కొంచెం ఐస్ క్యూబ్స్తో పాటు తాగితే బాగుంటుంది.
కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ టేస్టీగా ఉంటుంది. ఒకటేమో ఫుల్ మ్యాంగో అది స్మూతీ, ఇంకోటి రిఫ్రెష్మెంట్ డ్రింక్ లాగా ఇది వాటర్ మిలన్. అది మన కివానో మెలన్ స్మూదీ ట్రై చేద్దామా? ఇది బనానా విత్ మ్యాంగో, మ్యాంగో, నాదేమో వాటర్ మిలన్. వాటర్ మిలన్. ఏది బాగుంది చూద్దాం. చూద్దాం. ఎలా ఉంది? నైస్. వాటర్ మిలన్ జ్యూస్ లా ఉంది, కొంచెం రిఫ్రెషింగ్ లాగా ఉందా? ఇది ట్రై చేయి ఒకసారి, బనానాది. ఇది కొంచెం రిచ్గా ఉంటుంది. ఇది బాగుంది, కొంచెం బనానా స్వీట్గా. యా, అది కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది. దీంట్లో స్వీట్ వాటర్ మిలన్ కదా, తక్కువ స్వీట్. అదే బాగుంది. ఓకే, నీది బాగుందా? ఓకే, చలో మరి కానివ్వండి. స్టే హైడ్రేటెడ్.